ఈ నియోజకవర్గం నుంచి హోమ్ మినిస్టర్ మాది ఇంద్రారెడ్డి గారు తర్వాత భూగర్భ జనుల సవితా ఇంద్రారెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, రవాణా శాఖ ప్రసాద్ సార్ స్పీకర్, అందరు వస్తారు కానీ ప్రతిరోజు జర్నీ చేస్తారు. వాళ్ళకేం సార్ పెద్ద పెద్ద బండ్లు, కార్ రాగానే ముందల ఎస్కార్డ్ ఉంటుంది, వాళ్ళు ఇంట్లో కూర్చున్నట్టు ఉంది వాళ్ళకు. సాధారణ ప్రజానీకం బస్సులో వెళ్తే ఈరోజు ఇంత ఘోరం జరిగింది, వాళ్ళు ఏం పట్టించుకుంటారు. ఇప్పటికైనా పశ్చిమ రంగారెడ్డికి న్యాయం చేయాలని మీ తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా. మీ వల్ల లేట్ అయింది రోడ్ అంటే మీ వల్ల లేట్ అయిందని తిట్టుకుంటున్నారు కదా. మా ల్యాండ్ పోయింది సార్, మా ల్యాండ్ గిట్ట పోయింది. ఎప్పుడు వచ్చేసినాయి 2020లోనే అమౌంట్ వచ్చేసినాయి. 5 years అయింది ల్యాండ్ అక్విజిషన్ అయ్యి, కానీ రోడ్డు పనులు ప్రారంభం కావట్లేదు. ఇక్కడ ప్రభుత్వాలు సార్ పశ్చిమ రంగారెడ్డి డిస్టిక్ నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఖాళీ పేరుకే రంగారెడ్డి డిస్టిక్ ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ అని అక్కడ ఉంది సార్. గచ్చిబౌలి, కోకాపేట ఉందిగా రంగారెడ్డిలోనే. మా పరిస్థితి మా పశ్చిమ రంగారెడ్డి పరిస్థితి చూస్తలేరు సార్. ఈవెన్ కేసీఆర్ కూడా అదే అయ్యింది, రేవంత్ రెడ్డి సార్ అదే అంటారు కదా సార్, దొంగలు ఊర్లు పంచుకున్నట్టు అలా ఉంది ఇలా పరిస్థితి. మేమేం చేయాలని వాళ్ళ మీద వీళ్ళు ఎన్జిటి అంటారు కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, రాష్ట్రపతి చైర్మన్ ఉంది సార్. దానికి రాష్ట్రపతితో మాట్లాడి కేసు విత్డ్రా చేయొచ్చు కదా. వీళ్ళు దామగుండం దగ్గర కొట్టేస్తూనే ఉన్నారు కదా. నేవీ రాడర్, అది ఫారెస్ట్ సార్, అది ఫారెస్ట్, ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు. ప్రకృతిని నాశనం చేస్తారు వాళ్ళ అవసరానికి చేస్తారు, కానీ ప్రజల అవసరం పట్టించుకుంటారు సార్ వీళ్ళు. మీ తరపున రేవంత్ రెడ్డి వరకు పిఎం వరకు చేరేటట్టు మీరు న్యూస్లో కొంచెం చేయండి సార్. సో ఇట్లాంటి యాక్సిడెంట్స్ రెగ్యులర్ గా జరుగుతున్నాయా? రెగ్యులర్ వారానికి 2-3 కంపల్సరీ. మా చేవెళ్ళ అంటే ఫేమస్ ప్రమాదాల రోడ్ ఇది. NH 163 కాదు, ప్రమాదాల రోడ్ ఇది. ఎక్కడ ఇన్ని ప్రమాదాలు ఉండవు. రంగారెడ్డి జిల్లా ఆదాయానికి టాప్, అభివృద్ధికి 0. స్పెషల్లీ చేవెళ్ళ సైడ్, చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు పరిస్థితి ఎలా ఉందంటే ఫామ్ హౌస్లు ఇదంతా కూడా అంత హైఫై వాళ్ళే వచ్చిపోతుంటారు. ఇన్కమ్ చాలా ఉంది, ఇన్కమ్ ఫుల్. మొత్తం మా రంగారెడ్డి జిల్లానే మొత్తం రోడ్లన్నీ కరీంనగర్ అక్కడిక్కడ వేసుకుంటున్నారు, కానీ ఇక్కడ 0. ఇన్కమ్ మాది కావాలి, అభివృద్ధి పక్కకు కావాలి, అట్లుంది గవర్నమెంట్.